జీవితం ఆగిపోతుందని జీవించడాన్ని ఆపితే ఎలా వ్యాస్? నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ. వద్దనుకునే వారి ఖాతాలకు నగదు బదిలీ చేస్తామని చంద్రబాబు ప్రకటన. వైసీపీ హయాంలో రేషన్ మాఫియా వేల కోట్లు దోచేసిందన్న సీఎం. ఆర్థిక ఉగ్రవాదుల ఆటలు సాగనివ్వబోమని స్పష్టీకరణ. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పార్క్ ఏర్పాటు దిశగా అడుగులు. ఎంఓయూను ఆమోదిస్తూ ఐటీ శాఖ ఉత్తర్వులు. వచ్చే జనవరి నాటికి సిద్ధం. తెలంగాణలో గోశాలల అభివృద్ధి నిర్వహణపై సీఎం సమీక్ష. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించేలా ప్రణాళికలకు ఆదేశాలు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై కవిత ఆగ్రహం. గోదావరి కావేరీ లింకేజ్ పై రేవంత్ రెడ్డి ప్రకటన చేయాలని డిమాండ్. ఆపరేషన్ సింధూర్లో కొన్ని యుద్ధ విమానాలను కోల్పోయామన్న సిడిఎస్. వ్యూహ రచనలో తప్పిదాల్ని వెంటనే సరిచేసుకున్నట్లు వెల్లడి. భారత్తో వాణిజ్య చర్చలు తుది దశకు చేరాయన్న ట్రంప్. పాక్తో ఘర్షణలకు దిగితే ఒప్పందం అవకాశాలు సన్నగిల్లుతాయని వ్యాఖ్య. పేదరికం నుంచి ప్రజల్ని గట్టెక్కించడం సహా సంపద సృష్టించి వారి జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇప్పటికీ ఆదాయంలో వెనుకబడి ఉన్నప్పటికీ దేశంలో సంపన్న రాష్ట్రాల కంటే అధిక మొత్తంలో పింఛన్లు చెల్లిస్తున్నామని తెలిపారు. వైసీపీ హయాంలో రేషన్ మాఫియా ద్వారా వేల కోట్లు కొట్టేసిన వారు దానికి రాజకీయ ముసుగు తొడుగుతున్నారని అన్నారు. అలాంటి వారు తన వద్దకు వచ్చే ప్రయత్నం చేశారని, వారి ఆటలు సాగనివ్వనన్నారు. జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తామని తెలిపారు. రేషన్ వద్దనుకుంటే డీబీటీ ద్వారా నగదు ఇస్తామని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు చెయ్యేరులో సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. ఉపాధి హామీ శ్రామికులు రత్నం, మరియమ్మకు పెన్షన్లు అందజేశారు. అనంతరం వారితో కాసేపు ముచ్చటించారు. తర్వాత చెయ్యేరులో ప్రజావేదిక సభకు హాజరైన ముఖ్యమంత్రి పెన్షన్ లబ్ధిదారులు, మహిళలతో మాట్లాడారు. దేశంలో ఏ ప్రభుత్వమూ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన స్థాయిలో పింఛన్లు ఇవ్వటం లేదన్నారు. రేపటి నుంచి రేషన్ దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తామని వివరించారు. రేపటి నుంచి దుకాణాల ద్వారానే మీకు రేషన్ ఇప్పించే బాధ్యత నాదని హామీ ఇస్తున్నా. రేపటి నుంచి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటారు. దివ్యాంగులు ఉంటారు, మీ ఇంటికి వస్తుంది. వృద్ధులు ఉంటారు, మీ ఇంటికి వస్తుంది. అవసరమైతే మా వాళ్ళకు రైస్ వద్దనుకుంటే నేను వాళ్ళకి కావాలి డబ్బులే కావాలని డీబీటీ కింద వేస్తా, మీ అకౌంట్ లో వేస్తా. ఆ దుకాణంలో మీకు నచ్చిన నిత్యావసర వస్తువులు మీరు కొనుక్కోవచ్చు. గత ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ పంపిణీ పేరుతో మాఫియాగా తయారై వేల కోట్లు దోచేశారన్న చంద్రబాబు అలాంటి ఆర్థిక నేరస్తుల ఆటలు సాగనివ్వనని తేల్చి చెప్పారు. పేరు డోర్ డెలివరీ వాహనాలు. ఈ వాహనాల్లో బియ్యం తీసుకుపోవడం, రోడ్డు మీదనే ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళా బియ్యం తీసుకొని నేరుగా కాకినాడ పోర్టుకు వస్తుంది. ఈ దుర్మార్గులు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మాఫియా తయారైపోయారు. రాజకీయ నాయకులు కొనే పరిస్థితికి వచ్చారు, ఆఫీసర్లు కొనే పరిస్థితికి వచ్చారు. నాకు అన్ని తెలుసుకొని చెప్పడంలో ఇక్కడ వాళ్ళ కొవ్వు ఎంత ఉందంటే నా దగ్గర కూడా వచ్చే పరిస్థితికి వస్తున్నారు. కాబట్టి వార్నింగ్ ఇస్తున్నా, మాఫియాలు జాగ్రత్తగా ఉండండి. వాడు మిమ్మల్ని కాపాడలేడు. ఆర్థిక ఉగ్రవాదులు వీళ్ళంతా. వీళ్ళు సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నారు. వీళ్ళ ఆటలు సాగనీయకుండా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. సమాజంలో కొందరు మతాలు, కులాల మధ్య విద్వేషాలు రగిల్చి రాజకీయం చేయాలని చూస్తున్నారని సీఎం మండిపడ్డారు. అలాంటి వారికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు.
ఒక పాస్టర్ సహజంగా మరణించి దాన్ని కావాలని ఎవరో చంపారని చెప్పి పెట్టారు. ఎవడైనా సరే తప్పు చేసిన వాళ్ళ పట్ల నేను చెండ శాసనుడుగా ఉంటాను తప్ప ఎక్కడా వదిలిపెట్టాను. రాజకీయం చేసి తప్పుడు ఆరోపణలు చేసి బురజల్లే కార్యక్రమం చేస్తే మాత్రం నేనంత ఈజీగా వదిలిపెట్టను. డేగ కన్ను నాది, ఎవడూ తప్పించుకోలేడు. నేను అన్ని టెక్నాలజీ పెట్టేశా. తోక విప్పావో కట్ అయిపోతుంది. తప్పు చేసిన వాడికి మాత్రం శిక్ష తప్పదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. కొందరు అధికారులు ఇంకా గాడిన పడలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా మారకపోతే జూన్ 12 నుంచి తానే గేర్ మారుస్తానని స్పష్టం చేశారు. P4 కార్యక్రమం ద్వారా చెయ్యేరులో 141 బంగారు కుటుంబాలను అన్ని విధాలుగా పైకి తీసుకువచ్చే బాధ్యతను 9 మంది మార్గదర్శకులకు చంద్రబాబు అప్పగించారు. రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజీ పార్క్ ఏర్పాటు చేసేందుకు టీసీఎస్, ఎల్ఎన్టీ, ఐబీఎం చేసుకున్న అవగాహన ఒప్పందాలకు ఆమోదిస్తూ ఏపీ ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజీ పార్క్ నిర్మాణానికి ఈ 3 సంస్థలతో ఏప్రిల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా క్వాంటమ్ కంప్యూటింగ్ పార్క్లో అధునాతన 156 క్యూబిట్ క్వాంటమ్ సిస్టమ్ 2ను ఐబీఎం ఏర్పాటు చేయనుంది. క్వాంటమ్ కంప్యూటరింగ్ సర్వీసెస్, సొల్యూషన్స్, పరిశోధన, హైబ్రిడ్ కంప్యూటింగ్ స్ట్రాటజీస్ ను టీసీఎస్ అందించనుంది. వైద్యారోగ్యం, ఆర్థిక, ఉత్పత్తి, విద్యా రంగాలకు చెందిన వివిధ అప్లికేషన్లు, పరిశోధనా సహకారాన్ని టీసీఎస్ అందించేలా ఈ ఒప్పందం కుదిరింది. క్లయింట్ నెట్వర్క్ సహా స్టార్టప్, ఇతర ప్రాజెక్టుల నిర్వహణ, ఇంజనీరింగ్ నైపుణ్యాలను ఎల్ఎన్టీ సంస్థ అందించనుంది. 2026 జనవరి 1 నాటికి రాజధాని అమరావతిలో అధునాతన క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజీ పార్క్ సిద్ధం కానుంది. అత్యాధునిక గోశాలల ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గోశాలల ఏర్పాటు కోసం కమిటీని నియమించాలని తెలిపారు. గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో వివిధ శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించిన డిజైన్లను 4-5 రోజుల్లో ఖరారు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో గోశాలల ఏర్పాటుపై కమిటీ అధ్యయనం చేసి గడువులోగా పూర్తిస్థాయి ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. తొలి విడతలో పశు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, దేవాలయాల భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇరుకుగా గోవులను బంధించినట్లుగా ఉండకూడదని, స్వేచ్ఛగా తిరిగేలా అత్యాధునిక సదుపాయాలతో నిర్మించాలని స్పష్టం చేశారు. కనీసం 50 ఎకరాల్లో నిర్మించేందుకు వీలుగా స్థలాలను గుర్తించాలని సీఎం చెప్పారు. గోశాలల నిర్వహణలో ధార్మిక సంస్థలను భాగస్వామ్యం చేసే అంశం పరిశీలించాలని సూచించారు. గోదావరి, కావేరీ లింకేజ్తో నదీ జలాలు తెలంగాణకు శాశ్వతంగా దూరమవుతాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన కవిత సంస్థను ఇంకా పెద్ద ఎత్తున విస్తరించుకుని ముందుకెళ్తామన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రానికి సెగ తగిలేలా రైల్ రోకో చేపడతామని చెప్పారు. మహిళలకు 2500, ఆడపిల్లలకు స్కూటీల కోసం పోరాడి సాధిస్తామని తెలిపారు. జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావం రోజున గోదావరి, కావేరీ లింకేజ్ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలన్నారు. యువ వికాసానికి రాజీవ్ గాంధీ పేరు కాకుండా పివి, కాళోజీ, కొండా లక్ష్మణ్ బాపూజీ, శ్రీకాంత్ చారి లాంటి వార్ల పేర్లు పెట్టాలన్నారు. కాళేశ్వరం అంశంలో కేసీఆర్ కు నోటీసులను నిరసిస్తూ జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేస్తామని కవిత ప్రకటించారు. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకోసం కట్టిండ్రు? ఈ 200 టీఎంసీల హక్కు మనకు తెలంగాణకు ఉండాలని చెప్పి వారు కట్టిండ్రు. 1 కోటి ఎకరాల మాగాణం తెలంగాణ చేసినందుకు కేసీఆర్ గారికి ఇలా మీరు నోటీసులు ఇచ్చిండ్రా? అది అసలు కాళేశ్వరం కమిషనా, కాంగ్రెస్ కమిషనా అని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కేసీఆర్ గారి మీద మీరు ఇవాళ నోటీసులు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే అని నేను భావిస్తా ఉన్నాను. కేసీఆర్ గారికి ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము. కవిత వ్యవహారం అంతా ఫ్యామిలీ డ్రామా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఇదంతా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడుస్తుందని కరీంనగర్లో విమర్శించారు. ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్టు జరగకుండా ఉండేందుకు బీజేపీతో కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారని తెలిపిన బండి సంజయ్ ఈ 2 పార్టీలు ఎప్పటికీ కలవబోవని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రమే గతంలో కలిసి పనిచేశాయని, భవిష్యత్తులోనూ బీజేపీని ఓడించేందుకు ఇదే పనిచేస్తాయని బండి సంజయ్ తెలిపారు. పొలిటికల్ డ్రామా అంతా కాంగ్రెస్ పార్టీదే. ఆ కవిత విషయం కూడా కాంగ్రెస్ పార్టీదే. కల్వకుంట్ల ఆర్ట్స్ స్టేషన్స్ ఆధ్వర్యంలో సినిమా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. 3 పత్తా అన్నాము చూసి చాలా మంది. ఇప్పుడు 4 పత్తా ఆట నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. హరీష్ రావు గారు, కవిత గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు 4 పత్తా ఆట నడుస్తున్నది. దీనిలో కేసీఆర్ గారు జోకర్ ప్లేస్ లో పెట్టారు. ఇంకా 6 జ్ఞానాల గురించి చర్చ జరగాలి లెటర్లు, చిట్ చాట్ల పేరుతోని. ఇదేం పద్ధతి? బీఆర్ఎస్ మేము పడుచుకుంటామన్నా? అది ఫామ్ హౌస్ పార్టీ, కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ.
కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసింది. దరిదాపులకు రానియాలి బీఆర్ఎస్ పార్టీని. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ కొన్ని యుద్ధ విమానాలను కోల్పోయినట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. షాంగ్రీలా సమావేశాల కోసం సింగపూర్ వెళ్లిన అనిల్ చౌహాన్ అక్కడ బ్లూంబర్గ్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయామో మాత్రం ఆయన వెల్లడించలేదు. అణు యుద్ధాన్ని ఆపానన్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించడానికి నిరాకరించిన CDS 4 రోజుల భారత్ పాక్ ఘర్షణ అణు యుద్ధానికి ఏమాత్రం చేరువ కాలేదని తెలిపారు. అణ్వాయుధాలను వాడాల్సిన అవసరం లేకుండా సమస్యల పరిష్కారానికి ఎన్నో మార్గాలు ఉన్నాయన్నారు. భారత్ దాడులను అడ్డుకోవడంలో చైనా రక్షణ వ్యవస్థలు ప్రభావవంతంగా పనిచేశాయన్న పాక్ వాదనను తోసిపుచ్చారు. అవి పనిచేయలేదని స్పష్టం చేశారు. భారీగా రక్షణ వ్యవస్థలు మోహరించిన పాక్ వాయుసేన స్థావరాలపై అత్యంత ఖచ్చితమైన దాడులు చేశామన్నారు. 6 భారత జెట్లను కూల్చేశామన్న పాక్ ప్రకటనలో వాస్తవం లేదన్న CDS కొన్నింటిని కోల్పోయామని చెప్పారు. సంఖ్య ముఖ్యం కాదని, ఏ కారణాల వల్ల కోల్పోయామో తెలుసుకోవటం ముఖ్యమని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయిందో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. విజయాలతో పాటు లోటుపాట్లను కూడా ప్రజలకు చెప్పాలని పేర్కొంది. పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ ఎన్ని కూలాయో కూడా స్పష్టం చేయాలని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రఫేల్ విమానాలు కూలాయని రాహుల్ గాంధీ చెబితే దేశ వ్యతిరేకులు అన్నారన్న ఆయన యుద్ధ విమానాలు కూలాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు CDS వ్యాఖ్యలపై ఏం చెప్తారన్న ఉత్తమ్ ఆయన్ని కూడా దేశ వ్యతిరేకి అంటారు అని ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్ పై కాంగ్రెస్ రాజకీయం చేయటం లేదని, కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా జవాబుదారీతనంగా ఉండాలని ఆయన ఢిల్లీలో తెలిపారు. If somebody asks a question, if India has lost any fighter aircraft, what is wrong with that? Today General Chauhan has given us answer. So what was wrong about any Congress leader asking this question? You definitely, in any war, any confrontation, any conflict from time immemorial, when there's a conflict, all nations give their victories and losses. So, to a question asked by the Congress leaders, why did the BJP react that we are anti-national and anti-patriotic? భారత నారీ శక్తిని సవాల్ చేసిన వారు మట్టిలో కలిశారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దేశ చరిత్రలోనే ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన అతిపెద్ద విజయవంతమైన ఆపరేషన్ అన్న ప్రధాని పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఈ ఆపరేషన్ పరాక్రమానికి చిహ్నంగా నిలిచిందన్నారు. తుపాకీ గుళ్లకు ఫిరంగి గుళ్లతో బదిలిస్తామంటూ పాకిస్తాన్కు గట్టి హెచ్చరిక పంపారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ సైన్యం మొదటిసారి మహిళల కోసం రక్షణ ద్వారాలు తెరిచిందని తెలిపారు. భారతదేశ రక్షణలో మహిళల సామర్థ్యాన్ని ఇప్పుడు ప్రపంచమంతా చూస్తోందని పేర్కొన్నారు. ఇందుకోసం గత 10 ఏళ్లలో తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ వివరించారు. ఉగ్రవాదులతో పాటు నక్సల్ ఏర్వేత ఆపరేషన్లోనూ నేడు భారత మహిళలు దేశ భద్రతకు కవచంగా మారారని తెలిపారు. राष्ट्र रक्षा में भारत की बेटियों का सामर्थ्य देख रही है. इसके लिए भी बीते दशक में सरकार ने अनेक कदम उठाए. स्कूल से लेकर युद्ध के मैदान तक आज देश अपनी बेटियों के शौर्य पर अभूतपूर्व भरोसा कर रहा है. आज फाइटर प्लेन से लेकर INS विक्रांत युद्धपोत तक विमेन ऑफिसर्स अपनी जांबाजी दिखा रही है. नेवी की 2 वीर बेटियों ने करीब 250 दिन की समुद्री यात्रा पूरी की है. कि चुनौती कितनी भी बड़ी हो, भारत की बेटियां उस पर विजय पा सकती है. క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతులపై సుంకాన్ని కేంద్రం తగ్గించడం బాధాకరమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ నిర్ణయంతో ఆయిల్ పామ్ రైతులకు గెలల ధర తగ్గడంతో పాటు దీర్ఘకాలికంగా దేశీయ ఆయిల్ పామ్ సాగుపై తీవ్రంగా ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. కొత్తగా ఆయిల్ పామ్ సాగు చేయాలనుకునే రైతులు వెనక్కి తగ్గే అవకాశం ఉందని తుమ్మల ఓ ప్రకటనలో తెలిపారు. దేశీయ ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనార్థం దిగుమతి సుంకాన్ని 27.5% నుంచి 40% వరకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించినప్పటికీ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. ఇది స్వదేశీ నూనె ఉత్పత్తిని ప్రోత్సహించాలన్న కేంద్ర రాష్ట్రాల ఉద్దేశాలకు విరుద్ధంగా ఉంటుందని తుమ్మల పేర్కొన్నారు. క్రూడ్ పామాయిల్ సాగు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహక కార్యక్రమాలు చేపడుతున్నందున ఈ నిర్ణయం పునః సమీక్షించాలని కేంద్రాన్ని తుమ్మల కోరారు.
అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఇండియా ఫస్ట్, తెలంగాణ ఫస్ట్ అన్నదే తమ విధానమని స్పష్టం చేశారు. ఇంగ్లాండ్ వార్విక్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పీడీఎస్ఎల్ నాలెడ్జ్ సెంటర్ను కేటీఆర్ ప్రారంభించారు. పీడీఎస్ఎల్ కార్యకలాపాలను తెలంగాణలో విస్తరించాలని ఆ సంస్థను ఆయన కోరారు. పెట్టుబడులు వచ్చి తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు రావాలని, అందుకోసం తమ సర్వశక్తులు ఉపయోగిస్తామని కేటీఆర్ వెల్లడించారు. తమ ప్రభుత్వ కాలంలోనే ఐటీ, లైఫ్ సైన్సెస్ తో పాటు ఆటోమోటివ్ రంగంలోనూ తెలంగాణ సత్తా చాటిందన్నారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్తో తాను రహస్యంగా సమావేశమైనట్లు చెప్పిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉండి మహేష్ కుమార్ గౌడ్ చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్ లో హరీష్ పోస్టు పెట్టారు. సూటిగా ఎదుర్కొనే ధైర్యం లేక దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. విలువలకు తిలోదకాలు ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాటలోనే పీసీసీ చీఫ్ కూడా నడుస్తున్నారని హరీష్ విమర్శించారు. పెళ్లిలోనో చావులోనో కలిసిన సందర్భాలే తప్ప ఇతర పార్టీ నాయకులను, తమ పార్టీ నుంచి వెళ్లిన నాయకులను ఎప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదని హరీష్ స్పష్టం చేశారు. ఇలాంటి ఆరోపణలు మానుకొని ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల అమలుపై దృష్టి పెట్టాలని మహేష్ కుమార్ గౌడ్ కు హరీష్ సూచించారు. మరోవైపు సిద్దిపేట జిల్లా రాఘవపూర్లో పర్యటించిన హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కొంతమంది దుర్మార్గంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కొంతమంది మూర్ఖులు హైదరాబాద్ లో మాట్లాడుతుంటారు. కళ్ళుండి చూడలేని వాళ్ళు, చెవులుండి వినలేని వాళ్ళు మాత్రమే అట్లా మాట్లాడతారు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి జ్ఞానం ఉందా లేదా నాకైతే అర్థం కాదు. కాళేశ్వరంతో 1 ఎకరం బారలేదు. మరి రాఘవాపు పెద్ద చెరువు నిండింది ఎట్లా, పారింది ఎట్లా? రంగనాయక సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? మల్లన్న సాగర్ నీళ్లు వచ్చింది నిజం కాదా? అంటే కాళేశ్వరం లేకుండానే మొత్తం పంట పడిందట. కాళేశ్వరం లేకపోతే గింత పంట రాఘవాపూర్ లో పడునా? కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది చెరువు నిండా చేపలు పోసింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇంకా చేపలు పోసిరా? అసలు 1 రూపాయి సాయం మా మత్స్యకారులకు అయిందా అని నేను అడుగుతున్నా. మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడపదాటి ఉంటాయి. అన్ని ఉత్తుత్త మాటలే. ములుగు జిల్లాలో నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 8 మంది నక్సల్స్ ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. వివిధ దళాల్లో పనిచేస్తున్న 8 మంది తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను తెలుసుకుని జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని ఎస్పీ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 355 మంది నక్సల్స్ పోలీసులు ఎదుట లొంగిపోయారని చెప్పారు. నక్సల్స్ కార్యకలాపాలు కొనసాగితే తెలంగాణ పోలీసులు ఊరుకునేది లేదని శబరీష్ స్పష్టం చేశారు. మిగిలిన వారు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా అలపర్తి విద్యాసాగర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ ను అభినందిస్తూ విజయవాడ గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ కార్యాలయం నుంచి బందర్ రోడ్లోని శేషసాయి కళ్యాణ మండపం వరకు ఉద్యోగులు ఊరేగింపు నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని విద్యాసాగర్ చెప్పారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిందని, ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి వాటిని ఇప్పటికే తీసుకెళ్లామని వివరించారు. పాత ప్రభుత్వం 27,500 కోట్ల రూపాయల బకాయిల్ని, రివర్స్ పిఆర్సీని, రివర్స్ డిఏలని, డిఏ ఏరియర్స్ని అన్ని పెండింగ్ పరిచిన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంతో మరి మనకు సంబంధించిన అంశాల మీద, డిమాండ్ల మీద దానిని ముందుకు తీసుకెళ్లే దాంట్లో కూడా ఇవాళ ఇంత బాధ్యతను నా మీద ఉంచిన ఉద్యోగులందరికీ నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డిని సిఐడి అధికారులు ప్రశ్నించారు. 2021లో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ అల్లరి మూకలు, కర్రలు, రాడ్లతో విధ్వంసం సృష్టించగా అప్పట్లోనే టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా నాటి పోలీసులు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసును సిఐడికి బదలాయించింది. వైసీపీ నేతలు నందిగం సురేష్, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డిపై కేసు నమోదు చేసిన సిఐడి ఇటీవల ఆళ్ల రామకృష్ణారెడ్డిని 127వ నిందితుడిగా చేర్చింది. నోటీసులు కూడా జారీ చేయగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి బైక్పై వచ్చారు. అధికారులు ఆర్కేను ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రశ్నించిన అధికారులు ఆళ్ల రామకృష్ణారెడ్డిని అదే కోణంలో ప్రశ్నించినట్లు తెలుస్తోంది. భారత్తో వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఎయిర్ ఫోర్స్ 1లో మీడియాతో మాట్లాడిన ట్రంప్ భారత్తో సుంకాలపై చర్చలు సానుకూలంగా జరుగుతున్నట్లు చెప్పారు. వాణిజ్య ఒప్పందానికి ఇరు దేశాలు చేరువైనట్లు ట్రంప్ తెలిపారు. భారత్ పాక్లు ఘర్షణలకు దిగితే వారితో వాణిజ్య ఒప్పందం చేసుకునే అవకాశాలు సన్నగిల్లుతాయని హెచ్చరించారు. సుంకాలపై చర్చలు జరిపేందుకు పాకిస్తాన్ ప్రతినిధులు కూడా వచ్చే వారం వాషింగ్టన్కు రానున్నట్లు ట్రంప్ తెలిపారు. భారత్పై ట్రంప్ 26% సుంకాలను విధించగా ఈ అంశంపై ఒక ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అమెరికాలో పర్యటించిన కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ తో చర్చలు జరిపారు. సెప్టెంబర్, అక్టోబర్ నాటికి తొలిదశ ఒప్పందం చేసుకునే దిశగా ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి.
నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు ఈశాన్య రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. అసోంలోని బోండా ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి 5గురు చనిపోయారు. లఖీంపూర్లో వరదలకు పశువులు మృత్యువాత పడ్డాయి. గువహటి వరదలో చిక్కుకున్న వారిని సహాయక బృందాలు రక్షించాయి. మిజోరాంలోని లాంగ్క్లై టౌన్లో కొండ చర్యలు విరిగిపడి ఓ హోటల్ 5 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అరుణాచల్, సిక్కిం, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయలోని చాలా ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. మేఘాలయ తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో 3 మరణించారు. అరుణాచల్లోని దపోరిజో ప్రాంతంలో సిగిరి నదిలో ప్రవాహం పోటెత్తింది. కెమింగ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి 9 మంది మృతి చెందారు. వరదలో చిక్కుకున్న వందలాది మందిని రక్షించారు. ఇటు కేరళలోని పలు జిల్లాల్లో జోరు వానలకు ఇళ్లలోకి వరద చేరగా వందల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ గడిచిన 24 గంటల్లో 7గురిని బలి తీసుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం కోవిడ్ కేసుల సంఖ్య 3,300 దాటింది. ఇందులో అత్యధికంగా కేరళలో 1,300కు పైగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 467, ఢిల్లీలో 375, గుజరాత్లో 265, కర్ణాటకలో 234, తమిళనాడులో 185, పశ్చిమ బెంగాల్లో 205 మంది కోవిడ్కు చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో 16, తెలంగాణలో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత వారంలో 5 రెట్లు వేగంతో కోవిడ్ కేసులు పెరిగినట్లు వైద్యాధికారులు తెలిపారు. కరోనా వైరస్ కారణంగా మహారాష్ట్రలో 2, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడులో ఒక్కొక్కరు చనిపోయారు. కోవిడ్ కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం అన్ని రాష్ట్రాల వైద్యారోగ్య శాఖలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఆసుపత్రుల్లో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.